Hello friends, welcome back to another vlog of Mini Jan. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసరికి సిబిజే జ్యువెలరీలో ఉన్న జ్యువెలరీ చూపించబోతున్నానండి. ఇందులో గోల్డ్ డైమండ్ రెండు ఉన్నాయి, బట్ నా వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ మీద చూపిస్తున్నాను ఇందులో. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది డైమండ్ కలెక్షన్ చూడాలని అనుకుంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ విజిట్లో తప్పకుండా నేను డైమండ్ జ్యువెలరీ కూడా కవర్ చేస్తాను. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి కేపీహెచ్పిలో ఉందండి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ ఉంది, అది అమీర్పేట్లో ఉంది. అండ్ ఇందులో వీడియోలో మొత్తము జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్ ఏంటి, రెగ్యులర్గా మనం వేసుకునేవి అన్నీ లైట్ వెయిట్లో ఉన్నవి అన్నీ చూపిస్తానండి. విత్ గ్రాస్ నెట్ వెయిట్తో సహా ట్యాగ్తో క్లియర్గా చూపిస్తాను. అలాగే స్కీమ్స్ ఉన్నాయండి, అవి కూడా నేను క్లియర్గా లాస్ట్లో మెన్షన్ చేశాను. అందులో మినిమం ప్రైస్ వచ్చేసరికి మనం 1000 పే చేయొచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతైనా పే చేసుకోవచ్చు. అండ్ పీరియడ్ వచ్చేసరికి 10 months ఉంటుందండి. దాని నుంచి మనకి వేస్టేజ్ అనేది ఛార్జ్ చేయరు, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాస్ట్లో ఉంటుంది, అందులో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తమ్నేల్ ఉంది కదండి, తమ్నేల్లో నేను పెట్టుకున్న జ్యువెలరీ వచ్చేసరికి హారము, అలాగే నెక్లెస్ అండ్ చెవులి ఉన్నాయండి. ఆ 3 వచ్చేసరికి 105 grams పడింది. ఇండివిజువల్గా కూడా మీకు ఆ జ్యువెలరీ చూపిస్తాను, అది మొత్తం బ్రైడల్ వేరు. అండ్ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈ జ్యువెలరీ వచ్చేసరికి మనకి నెక్లెస్లా వస్తుందండి, హైట్ వచ్చేసరికి. అండ్ పైన కింద 2 layers అమ్మవారు వచ్చారు. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి దశావతారం అండి, ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చింది. అండ్ మీకు డీటెయిల్ చూసారు కదండి, ప్రతి చాలా డీటెయిలింగ్ ఉంది. అండ్ ఇందులో ఏంటంటే పెండెంట్ డిటాచ్ చేయొచ్చండి, కింద పెండెంట్ మనం కావాలంటే వేరే ఏదైనా చైన్స్ వాటిలో వేసుకోవచ్చు, ఆరెల్స్ పాపిడి పట్టిలా కూడా పెట్టుకోవచ్చు మనం. సో డిటాచబుల్ అండి ఇదైతే. విక్టోరియా కంటెంట్ మోజనే స్టోన్ అండి, రషియన్ ఎమరాల్డ్స్ అండి, ఇవి కోరల్స్ అండి. కిందవేంటి? రషియన్ ఎమరాల్డ్స్, పైనవి కోరల్స్ కదా. కోరల్స్ అండి, మోజనే స్టోన్ అండి, పచ్చి వర్స్ అండి, ఈ మధ్యలో ఎమరాల్డ్స్ అండి, ఇవి రూబీ అండి. ఓకే, డిజైన్ అంతా ఇలా జాలీ వర్క్లో వస్తుంది, కంటి టైప్ అండి, కంటి అంటాం మేము. అవును, వెయిట్ కొంచెం 35 grams అండి వెయిట్. ఓకే. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం వర్క్ అంతా డైమండ్ ఫినిషింగ్ ఉంటుందండి. అండ్ పెండెంట్ కూడా డిటాచబుల్ ఉంటుంది. ఇది కావాలంటే మనం ఏదైనా చైన్స్ వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు డిటాచ్ చేసి. అండ్ మొత్తం సీజెడ్ వర్క్ ఉంటుందండి, మొత్తం సీజెడ్ స్టోన్స్ అదంతా. అండ్ మనకి పచ్చి వర్క్ వస్తుంది మొత్తం డిజైన్ అంతా. అండ్ గ్రామ్స్ వచ్చేసరికి నెట్ వెయిట్ 54 grams పడుతుంది మనకి, ఆల్మోస్ట్ 55 grams పడుతుందండి ఇది. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి కంట్ అండి. సో పికాక్స్ వచ్చినాయి ఎడ్జెస్. అండ్ ఇది కూడా పెండెంట్ డిటాచబుల్ ఉంటుంది, అమ్మవారు వచ్చారు కింద అంతా. అండ్ కింద చూసారు కదండి, పికాక్స్కి కింద మూవల్లాగా వచ్చినాయి. సో ఈ డిజైన్ కూడా బాగుంది. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి విక్టోరియా కలెక్షన్ అండి. సో ఇందులో అయితే వేస్టేజ్ మనకి మోస్ట్లీ 22% నుంచి అలా పోతుంది. సో మనం స్కీమ్ కట్టినప్పుడు ఇలాంటి ఐటమ్స్ అయితే మనకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా వేస్టేజ్ 0% కాబట్టి మనకు తీసుకునేది మనం స్కీమ్ కట్టినప్పుడు ఇలాంటి మోడల్స్ ఓకే. నెక్స్ట్ ఈ నెక్ సెట్ వచ్చేసరికి మనకి హెవీ డిజైన్ వస్తుందండి, కింద పెండెంట్ కూడా కొంచెం హెవీ వచ్చి పికాక్స్ ఎడ్జెస్లా వచ్చి ఉన్నాయి మొత్తం డిజైన్ అంతా. అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి 72 grams పడుతుందండి ఇది. సో నెక్స్ట్ ఈ నెక్ సెట్ వచ్చేసరికి మనకి అమ్మవారు వచ్చి కింద పైన మనకి మామిడి పిందులు అలా డిజైన్ వచ్చిందండి. ఇందాక మనం 2 layers చూసాము స్టార్టింగ్లో, సో ఇది సింగిల్ లేయర్లో వస్తుంది. అండ్ మనకి 47 grams అండి, ఇది లైట్ వెయిట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉందండి పట్టుకున్నప్పుడు. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి విక్టోరియా అండ్ నక్షి 2 కాంబినేషన్లో ఉంటుందండి. ఇది కూడా లైట్ వెయిట్ ఉంది, మొత్తం గ్రామ్స్ వచ్చేసరికి 56 grams పడుతుందండి. కింద పాట ఆ కాంబినేషన్ కదండి, పైన చైన్ చూస్తే కనుక కలశము, ఏనుగు, అలాగే పికాక్ అన్ని కాంబినేషన్లో వచ్చినాయండి వరుసగా. సో చూసినా మనకి కొంచెం రాయల్ లుక్గా ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి ఇది.
అలాగే ఇందులో వడ్లానం ఉందండి ఇలానే కాంబినేషన్లో, అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఈ నెక్ సెట్ వచ్చేసరికి మనకి 36 గ్రామ్స్ పడుతుందండి. అండ్ మధ్యలో పెండెంట్ వచ్చి అమ్మవారిది ఉండి కిందంతా ముత్యాలు వేలాడుతూ ఉంటాయి దానికి చుట్టూ, పెండెంట్ చుట్టూ. అండ్ సైడ్లు ఉంది కదండి నెక్ పీస్ అంతా, అవన్నీ మనకి అమ్మవారు వస్తాయి చిన్నవి. అండ్ దాంతోపాటు కింద మామిడి పిందులు వస్తాయి ఫినిషింగ్. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి గుట్టపూసలు అండి కిందంతా. అలాగే పైన లాకెట్ మనకి 2 లేయర్లా కనిపిస్తుంది అండ్ హెవీగా ఉంటుంది చూడడానికి. 45 గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది మనకి. ఈ సెట్కు ముందు చూపించిందేమో లాకెట్ హెవీ వచ్చి పైన చైన్ కొంచెం సింపుల్గా ఉందండి. ఇది కొంచెం 2 లేయర్లా అనిపిస్తుంది చూడడానికి కూడా. పైన నెక్లెస్ పీస్ అంతా హెవీగా ఉండి కింద చిన్న చిన్న పెండెంట్స్లా వచ్చినవి. అండ్ మనకి వెయిట్ కూడా 45 గ్రామ్స్ చేంజ్లో ఉంది. నెక్స్ట్ ఈ వడ్లానాలు వచ్చేసరికి మీకు 3 ఐటమ్స్ చూపిస్తానండి, ఐడియా ఉంటుందని. మీకు ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి మోడల్స్ అంటే మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకొంచెం డీటెయిల్గా అన్నీ చూపిస్తాను మోడల్స్. అండ్ మనం కనుక ఇక్కడ వడ్లానం ఆర్డర్ ఇచ్చామంటే వెనకాల కావాలంటే మనకి బ్యాక్ సిల్వర్ బెల్ట్ ఇస్తారు. సో మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత సైజు మెజర్ చేసి దాన్ని బట్టి సిల్వర్ బెల్ట్ చేసి ఇస్తారండి. సిల్వర్ బెల్ట్కి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే మనకి దానికి గోల్డ్ బెల్ట్కి అంత స్పెండ్ చేసే బదులు ఇంకొక ఐటమ్ వస్తుంది కదా, సో దానికోసమనే ఈ మధ్య ఎక్కువ సిల్వర్ బెల్ట్ చేయించుకుంటున్నారు. నెక్స్ట్ ఈ వడ్లనం చూస్తే కనుక అమ్మవార్లు పీకాక్స్ వచ్చినాయి అండి. విక్టోరియా నక్షి 2 కాంబినేషన్లు. ఇందాక నెక్ సెట్ చూపించాను కదా, దానికి పేర్ కావాలంటే మనం ఇలా తీసుకోవచ్చు, ఇదే సేమ్ మోడల్. అలాగే నెట్ వెయిట్ వచ్చేసరికి 142 గ్రామ్స్ పడుతుందండి. నెక్స్ట్ ఈ వడ్లానం వచ్చేసరికి నెట్ వెయిట్ వచ్చేసరికి 139 గ్రామ్స్ పడుతుందండి. మీకు ఇంతకు ముందు చూసిన రెండిట్ల కన్నా ఇది కొంచెం గోల్డ్ అనేది ఎక్కువ ఎంబోజ్ అవుతుంది. అండ్ మొత్తం మీకు అమ్మవారు వచ్చి 3Dలా కనిపిస్తుంది ఫ్రంట్ అంతా లుక్. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి బ్రైడల్ కలెక్షన్ అండి. నేను తమ్నైల్లో వేసుకున్నది కూడా ఈ హారమే. ఇంకా ఇందులోనే కొంచెం గ్రామ్స్ డిఫరెంట్లో ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఈ ఐటమ్ వచ్చేసరికి 72 గ్రామ్స్ పడుతుందండి. అండ్ కింద చూసారు కదా హెవీ లుక్ ఉంది. మనం జనరల్గా బ్రైడల్ కాకుండా జనరల్గా మనం వేసుకున్న ఒక్కటి వేసుకుంటే చాలు, అంత హెవీ లుక్ ఉంటుంది. ఇందులోనే 70 గ్రామ్స్ కూడా ఉందండి, అది నెక్స్ట్ చూపిస్తున్నాను. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇందాక చూసిన హారం లాగే ఉంటుందండి, బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో దానికి దీనికి 2 గ్రామ్స్ తగ్గుతుంది, బట్ లుక్ ఒకలాగే ఉంటుంది. సో ఈ ఐటము నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా ఉంది సిమిలర్గా. నెక్స్ట్ హారమ్స్ అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, అవి చూపిస్తాను. ఫస్ట్ చూపించిన హారంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండి, కొంచెం వైడ్ ఉంటుందండి ఇది. అది కొంచెం పైకి ఉంటుంది, ఇది కొంచెం వైడ్ వస్తుంది మనం హారం వేసుకున్నా కూడా. సో అది డిఫరెన్స్. ఫస్ట్ది 72 గ్రామ్సే, ఇది కూడా 72 గ్రామ్సే పడుతుంది. ఇందాక 3 లేయర్ చూసారు కదండి, ఇవి 2 లేయరు. సో ఇవైతే 64 గ్రామ్స్లో అలా వస్తాయండి. నెక్స్ట్ ఈ నెక్ పీస్ వచ్చేసరికి నక్షి డిజైన్ అండి, డీప్ నక్షి ఇది. సో నెట్ వెయిట్ వచ్చేసరికి 83 గ్రామ్స్ పడుతుంది. అండ్ ఇందాక మనం సింగిల్ లేయర్ చూసాం కదా, ఇది 2 లేయర్స్ ఉంటాయి. అండ్ కింద పెండెంట్ టైప్లో వచ్చింది కదా, అది హెవీ వర్క్ ఉంటుంది. సో ఒక్క ఐటమ్ వేసుకున్నా మనకి సరిపోతుంది, అంత లుక్ ఉంటుంది మొత్తం. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి అండి, హారం కింద యూజ్ అవుతుంది, అలాగే వడ్లానం కింద యూజ్ అవుతుంది. 2 in 1 ఐటమ్ అండి ఇది. సో అది కూడా ఎలా ఫిట్ చేయొచ్చు, ఏమి ఓపెన్ చేయక్కర్లేదు, ఏమి మళ్ళీ సపరేట్గా తీయక్కర్లేదు, అందులోనే ఫిక్సింగ్ ఉంటుంది. అండ్ నెట్ వెయిట్ చూసారు కదా, 105 గ్రామ్స్ పడుతుందండి ఇది. ఓకే, ప్లేసింగ్ ఉంటుందండి, ఇలా చేసుకుంటే ఆరం అవుతుందండి. కిందకి చేస్తే బటన్. ఈ హారం వచ్చేసరికి నక్షి వర్క్ ఉంటుందండి. మధ్యలో అమ్మవారిది కొంచెం పెద్దగా ఎంపోజ్ అయి ఉంటుంది. అండ్ చుట్టూ మామిడి పిందెల కింద లేరు, పైన అమ్మవారు వచ్చి
ఉంటుందండి. మామిడి పిందెల్లో కూడా అమ్మవారు వచ్చిన డీటెయిల్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది కూడా అంతేనండి, ఒక్కటి వేసుకున్న చాలా హెవీ లుక్ ఉంటుంది. అండ్ మనకి నెట్ వెయిట్ వచ్చేసరికి 96 గ్రామ్స్ పడుతుందండి ఐటము. నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా వచ్చి నెట్ వెయిట్ 75 గ్రామ్స్ పడుతుందండి, ఆల్మోస్ట్ 76 గ్రామ్స్. గోల్డే మనకి ఎక్కువ కనిపిస్తుందండి ఇందులో. కోరల్స్ చిన్న పార్ట్లోనే ఉన్నాయి, మొత్తం ఎక్కడ చూసినా మీకు గోల్డ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. పికాక్స్ వచ్చి పికాక్స్లో కూడా 2 టైప్స్ చూసారు కదా, ఎండింగ్ ఫినిషింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి మ్యాంగో హారం అండి. పైన అంతా మామిడి పిందులు ఉంటాయి, అలాగే కింద వచ్చేసరికి అమ్మవారు లాకెట్ ఉంటుంది, పెండెంట్. సో మొత్తం అంతా కొంచెం ఎడ్జెస్లో కొంచెం ఎలివేట్ అవ్వడానికి వీళ్ళు పూసలు ఉన్నాయి. సో గోల్డ్తో పాటు పూసలు వచ్చి ఇంకొంచెం ఎక్కువ ఎలివేట్ అవుతుంది. అండ్ కింద కూడా మీకు పూసలు రావడం వల్ల అమ్మవారిది కూడా లాకెట్ చాలా హెవీ లుక్ వచ్చింది. అండ్ ఈ హారం వచ్చేసరికి 2 in 1 అండి, ఇందాకట్లాగే. సో హారం కింద యూస్ చేయొచ్చు, అలాగే వడ్లనంలా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి 80 గ్రామ్స్ పడుతుందండి నెట్ వెయిట్. అలాగే ఎడ్జెస్లో మనకి అంతా ఒక చిన్న పువ్వులా వచ్చింది. అండ్ మధ్యలో స్ప్రింగ్ డిజైన్ వచ్చి ఆ మధ్యలో అమ్మవార్లు వచ్చినాయి. అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది కదండి. సో ఎక్స్టెన్షన్ మనకి తాడులేవి కనిపించకుండా చిన్న పువ్వులతో ఫినిషింగ్ ఇచ్చారు. కింద మనకి లాకెట్ కింద వచ్చింది, పెండెంట్ అమ్మవారిది వచ్చింది. సో ఇప్పుడు దాకా చాలా వరకు అమ్మవార్లు చూపించాను కదండి. నెక్స్ట్ అలాగే రామ్ పరివారు, అలాగే కాసుల పేరు చూపిస్తాను. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి కాసులు వచ్చినాయండి కింద, అలాగే పైన అంతా మామిడి పిందులు వచ్చినాయి. సో పెండెంట్ ఉండదు, 63 గ్రామ్స్లోనే మనకి ఇది అయిపోతుంది ఐటము. ఇది ఇంకొక మోడల్ అండి. పైన మనకి వచ్చి కింద పెండెంట్ డిటాచబుల్ ఉంటుంది, మధ్యలో కూడా చిన్న చిన్న అమ్మవార్లు వచ్చినాయి. అండ్ ఫినిషింగ్ కూడా మనకి సన్నగా చైన్లా వచ్చింది. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి 3 అమ్మవార్లకి కింద మళ్ళీ ఇంకొక చిన్న అమ్మవారు వచ్చారండి. కింద అంతా ముత్యాలు వచ్చినాయి, అలాగే చైన్ కూడా మొత్తం ముత్యాలు వచ్చినాయి, ఎండింగ్ అంతా ఫినిషింగ్. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి రామ్ పరివార్ అండి, 61 గ్రామ్స్లోనే అయిపోతుంది మనకి. కిందంతా కొంచెం హెవీ లుక్ వచ్చి పైన మాత్రం కలశాలు వచ్చినాయి, చిన్న చైన్లా కనిపిస్తుంది. అండ్ మనకి వెయిట్ కూడా కొంచెం లైట్ వెయిటే ఉంటుంది. అండ్ కింద చూసారు కదండి, కొంచెం హెవీ లుక్లా ఉంటుంది. వేసుకున్న ఒక ఐటమ్ సరిపోతుంది, ఒక ఆర్నమెంట్ వేసుకున్నా మనకి సరిపోతుంది. సైడ్ అంతా పికాక్స్ కింద వచ్చినాయి. రామ్ పరివార్లోనే ఇది ఇంకొక మోడల్ అండి. ఇందాకంతా కలుషం వచ్చినాయి కదా, ఇది ఇంకొక డిజైన్ వచ్చి పైన కూడా కొంచెం మనకి కొంచెం వైడ్ వస్తుంది. అది కొంచెం నారోగా ఉండింది కదా డిజైను వచ్చి ఇదే మోడల్. ఇది కూడా అది 61 గ్రామ్స్ అయితే ఇది 63 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ ఈ హారం వచ్చేసరికి మ్యాంగో హారం అండి. చిన్న స్టోన్ వర్క్ కనిపిస్తుంది మధ్యలో మనకి. ఎడ్జెస్ అంతా 2 కాంబినేషన్లో మనకి మామిడి పిందెలు అన్నీ ఉంటాయి. సో దీనికి కూడా పెండెంట్ ఉండదు. 78 గ్రామ్స్, ఆల్మోస్ట్ 79 గ్రామ్స్ పడుతుందండి ఇది వెయిట్ వచ్చేసరికి. నెక్స్ట్ 2 చూపించే దశావతారాలండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, వీడియో ఎండ్కి వచ్చేసింది. మీరు ఓపిక్గా చూస్తున్నందుకు థ్యాంక్ యూ. గోల్డ్ ఐటమ్స్ కదా, స్పీడ్గా పెడితే అవి స్కిప్ అయ్యి మీకు డీటెయిల్గా కనిపించవు, అందుకే కొంచెం లెంత్ ఉంది. బట్ ఇంకొన్ని నెక్ పీసెస్ అన్నీ తీసేసానండి, వీడియో లాంగ్ అయ్యి మీకు బోర్ కొడుతుందని. సో నెక్స్ట్ టైం పెట్టినప్పుడు అవి కొన్ని ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇది ఇంకొక దశావతారం అండి. గుట్టు పూసలన్నీ కొంచెం ఎక్కువ వచ్చి మీకు హెవీ లుక్ కనిపిస్తుంది. దానికన్నా కూడా ఇది అదొక వెస్ట్రన్ వేర్లా ఉంది, ఇది కొంచెం క్లాసీగా ఉంది. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి కొంచెం డైమండ్ ఫినిషింగ్ ఉంటుందండి, డీటెయిల్గా ఉంటుంది. చూసారు కదా మోడల్ అంతా 95 గ్రామ్స్లో వస్తుంది ఐటము. అండ్ ఎడ్జెస్ కూడా చూసారు కదండి, జిగ్జాగ్లో మోడల్ వచ్చింది. అండ్ సింపుల్గా ఉంటుంది వేసుకున్నా కూడా. ఇది వచ్చి మనకి 7 లెవెల్ లేదా 5 లెవెల్ అంటారు. ఎక్కువ రిసెప్షన్స్ అప్పుడు బ్రైడల్ కలెక్షన్ అనమాట. ఓన్లీ మనకి సింగిల్ పీస్ వేసుకోవాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు.
గ్రాస్ వెయిట్ 113, నెట్ వెయిట్ మాత్రం 34.5. 34.5. గ్రాస్ వెయిట్ ఇది వచ్చి మొత్తం 80 grams ఉంది. నెట్ వెయిట్ మాత్రం 16. ఓన్లీ పెండెంట్లోనే గోల్డ్ వస్తుంది అన్నమాట. బీడ్స్ కలెక్షన్ కాబట్టి ఇవన్నీ అల్లికలే ఉంటాయి. ఓన్లీ పెండెంట్ మాత్రమే మనకి లైట్ వెయిట్ వస్తుంది. వెయిట్ రెగ్యులర్గా పచ్చి వర్క్ కాబట్టి మీకు 50 to 60 grams లేదా 40 grams మినిమం పడుతుంది. కానీ లైట్ వెయిట్ కాబట్టి 16 grams పెండెంట్ 16 grams. ఇవన్నీ అంతే. బీడ్స్ కలెక్షన్లో కొంచెం డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. బీడ్స్ మారుతూ ఉంటుంది. ఇది గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 92 grams. నెట్ వెయిట్ అయితే 17 grams. ఇది వచ్చి గ్రాస్ వెయిట్ 76 అనమాట. నెట్ వెయిట్ వచ్చి అరౌండ్ 1.48. పెండెంట్స్, ఎమరాల్డ్స్, సీజెట్స్, బీడ్ వచ్చి ఇవన్నీ బీడ్స్ అండి మ్యాక్సిమం. ఓన్లీ సీజెట్ మాత్రమే స్టోను. ఇది వచ్చి పల్స్ అనమాట. ఇది ఆల్టర్నేట్ రూబీ బీడ్ ముత్యాలు వచ్చి కాంబినేషన్. మీకు ఓన్లీ బీడ్స్ కావాలంటే అమీర్పేట్ సెక్షన్కి వెళ్తాం. స్కీమ్ పీరియడ్ వచ్చి 10 months అనమాట. ఓవరాల్ అంటే 300 days అనమాట. మినిమం మీకు 300 days కంప్లీట్ అవ్వాలి స్కీమ్ క్లోజ్ చేయాలనుకుంటే. 300 days అనమాట. ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చి మనకి 10,000 స్టార్ట్ చేశారనుకోండి. 10,000 డివైడ్ బై ఈరోజు రేట్ అండి 6025. అంటే మనకి గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. 1.65 grams గోల్డ్ అక్యుములేట్ అవుతుంది అనమాట. అలా ఈరోజు పే చేస్తే ఈరోజు రేట్ ప్రకారం నెక్స్ట్ మంత్ మీరు ఏ రోజు అయితే పే చేస్తారో ఆ రోజు రేట్ ప్రకారం గోల్డ్ యాడ్ అవుతుంది అనమాట. ఓన్లీ గోల్డ్ అక్యుములేట్ అవుతుంది, అమౌంట్ యాడ్ అవ్వదు, గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ 1 to 25 వరకు టైం ఉంటుంది. ఆ 25 daysలో మీకు మీరు పే చేసే రోజు రేట్ ఎంత ఉందో అలా క్యాలిక్యులేట్ చేస్తారు. రఫ్గా మీకు ఇప్పుడు మనకి 16 grams వచ్చింది అనుకోండి. 10 monthsకి 16.5 grams వరకు వచ్చింది అనుకోండి. మీరు తీసుకునే ప్రోడక్ట్ 18 grams అనుకోండి. బట్ మిగతా 1.5 grams మాత్రమే తరుగు పడుతుంది. 16.5 gramsకి మేకింగ్ ఉండదు, వేస్టేజ్ ఉండదు. రెగ్యులర్గా మేకింగ్ ఉండదు అనుకోండి. వేస్టేజ్ ఛార్జెస్ అనేది 0. అది ఏ ఐటమ్ అయినా అవ్వచ్చు. 21% అవ్వచ్చు, 23% అవ్వచ్చు. లిమిటేషన్ అయితే మా వేస్టేజ్ అయితే ఏం లేదు. మా దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. అమీర్పేట ఇక్కడ మనకు 2 stores ఉన్నాయి ప్రజెంట్. ఫ్యూచర్లో ఏ స్టోర్ వచ్చినా మనం అక్కడ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి మోడల్స్ ఏదైనా ప్లానింగ్ ఇక్కడ కానీ అక్కడ కానీ మీకు ఆ టైంలో మీకు ఏదైనా నచ్చలేదు అనుకోండి, వెబ్సైట్లో ఉన్న మోడల్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మాకు వెబ్సైట్ ఉంది cbjgold.com. వెబ్సైట్లో ఉన్న మోడల్స్ ఏవైనా సరే ఆటోమేట్ చేస్తాం. మినిమం 25 days to 30 days టైం తీసుకుంటాము. ఎగ్జాంపుల్ బయట ఇచ్చారనుకోండి, బయట ఏ వర్క్ అయినా చేయగలరు కానీ సేమ్ లుక్ అనేది కొంచెం చేయలేకపోతారు. ప్లస్ మనకి వెయిట్ కూడా చెప్పలేము. మా ప్రోడక్ట్ అనుకోండి ఎగ్జాక్ట్ వెయిట్ చెప్తాం, రఫ్ ఎస్టిమేషన్ అయినా ఇస్తాం. బయట అంటే ఇబ్బంది కాబట్టి మాక్సిమం మేము బయట ఆర్డర్ తీసుకోము. మావైతే 100% చేసేస్తాం. 300 days అనేది మినిమం డేస్. మనం ఎంత పే చేయాలి మంత్లీ? మీ ఇష్టం అండి. మీకు అమౌంట్ ఇంత ప్లానింగ్ ఉంది అనుకోండి, 10,000 పే చేయొచ్చు, 5,000 పే చేయొచ్చు, అది మీ ఇష్టం. మినిమం ఎంత అండి? మినిమం అనేది 1000 నుంచి కూడా ఉంటుంది. అంటే మీ బడ్జెట్ ఇప్పుడు నెక్లెస్ కొనాలంటే ఒక బడ్జెట్ ఉంటుంది, రింగ్స్ కొనాలంటే ఒక బడ్జెట్ ఉంటుంది. అలా మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత కట్టుకుంటే వేస్టేజ్ అని కలిసి వస్తుంది. యాక్చువల్గా మీరు పే చేసేది ఓన్లీ వేస్టేజ్ కాబట్టి ఫ్యూచర్లో మీకు అదే ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్ వేస్టేజ్ మనం పే చేస్తాం, మీకు ఏది పే చేయం. స్టోన్ కాస్ట్ జిఎస్టీ అనేది కామన్ యాజ్ యూజువల్. డైరెక్ట్ అయినా సరే స్కీమ్లో అయినా సరే స్టోన్ కాస్ట్ జిఎస్టీ అనేది పడుతుంది. సరిగా అనేది మాత్రం మీరు 100% సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ